ఇలా ఎంతమంది ఆలోచిస్తారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నా హస్బెండ్కి నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆ కాస్ట్ గురించి అస్సలు పట్టించుకోను. కానీ నేను ఎప్పుడైనా తీసుకోవాలని అనిపించినప్పుడు అవసరం ఆయన్ని డబ్బులు పెట్టడం అని అనిపిస్తుంది. అది 200 300 500 సరే అవసరం ఇంత అది ఉంటే మనకు కొద్దో గొప్ప దేనికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఈసారి కొంచెం డేర్ చేసి డైలీ వేర్ డ్రెస్సెస్ లాగా తీసుకున్నానండి. 2 షార్ట్ టాప్స్ అయితే తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకున్నాను. అంటే నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికే, బయటికి వెళ్ళడానికి కాదండి. ఇంట్లో ఉన్నప్పుడైతే ఇట్లాంటి డ్రెస్ చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఈ 2 షార్ట్ టాప్స్కి నేను ఇలాంటి ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి. వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను కమ్యూనిటీలో అయితే ఇచ్చానండి. ఆల్రెడీ ఈ డ్రెస్ మీద నా డ్యాన్స్ వీడియో ఒకటైతే నేను రిలీజ్ చేశాను కదండి, చూసే ఉంటారు కదా. నిజంగా ప్యాంట్స్ అయితే చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయండి. నేను వేసుకున్నది కూడా చూపిస్తాను వీడియో చివర్లో. ఇన్ కేస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఈ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ ఇవి ట్రౌజర్స్ అనమాట, ట్రౌజర్ ప్యాంట్స్. ఇవి మాత్రం వెయిట్కైనా బాగా యూజ్ అవుతాయండి. అసలు ఈ డ్రెస్కి చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. ఇట్లా దీని కింద జీన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు జీన్స్ కంటే ఇవి బాగా కంఫర్ట్గా ఉంటాయని అనిపించింది అనమాట. ఆల్రెడీ లింక్స్ అయితే కమ్యూనిటీలో ఇచ్చాను, చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏది నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.